నిన్ను చూస్తుంటే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూ కూర్చుంటావు? ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం అంత ఈజీ కాదనుకో, కానీ ఆ అమ్మాయిని తలుచుకుంటూ నీ బాధ్యత మర్చిపోతున్నావు. కావలసిన వాళ్ళందరూ పోయారు. ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచిస్తే మనిషికి మనసే శత్రువు. జాయినింగ్ డేట్ కూడా దగ్గర పడింది. సుప్రియ గురించి ఆలోచిస్తూ ఈ జాబ్ కూడా మిస్ చేసుకుంటే అమ్మ నాన్న పొలం ఎప్పటికీ దక్కించుకోలేదు. నా మాట విను, రేపే వైజాగ్ బయలుదేరదాం. ఈ దండ తీసావో నీ ఫోటోకు దండ పడుద్ది, జాగ్రత్త. హలో, ఓకేనా సుప్రియ? 2 days బెడ్ రెస్ట్ తీసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం కాలేదమ్మా. క్షమించండి అమ్మా, యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. సుప్రీకి ఏం కాదు, అన్నీ నేను చూసుకుంటాను. నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరతాను. టేక్ కేర్ సుప్రియ. ఓకే అంకుల్. వస్తానమ్మా. ఇప్పుడు సంతోషమేగా. ఇక నువ్వు బయలుదేరమ్మా. ఇక్కడికి వచ్చావని ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. చచ్చిందని ఇంకేం చంపుతాడు? నా గురించి ఎందుకని, నీ కోసం నీ ఫ్రెండ్ మురళి అట ఇంటికి వచ్చి వెళ్ళాడు. మురళి వచ్చాడా? అవును, మీ నాన్న నువ్వు చనిపోయావని చెప్పాడు. నీ ఫోటోకి దండేసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు చనిపోయావని చెప్తున్నాడు. ఎవరమ్మా అతను? నన్ను నీలా చూసుకునేవాడమ్మా. అవునమ్మా, మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వు సరైన వ్యక్తిని ప్రేమించావనుకుంటున్నాను. అతనితో నీ జీవితం సంతోషంగా ఉంటుందంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అర్జెంటుగా మురళిని కలవాలి. ఈ పరిస్థితిలోనా? ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలమ్మా. నేను చనిపోలేదన్న విషయం మురళికి తెలియాలి, లేదంటే తను తట్టుకోలేడు. ఎవరు కావాలమ్మా? మీరెవరు? ఇంటి ఓనర్ని. మురళి ఉండేది ఇక్కడేనా? ఇక్కడే ఉండేవారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలియదమ్మా. ఇతను గోవింద్, అసిస్టెంట్ మేనేజర్. ఇంతకు ముందు ల్యాబ్ లో సైంటిస్ట్ గా పనిచేసేవాడు. అక్కడ పనికిరాడని ఇక్కడ పడేశారు. అయినా పెద్ద సైంటిస్ట్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతను థామస్, క్లర్క్. తెలివితేటలు పెరగడానికి గోవింద్ కనిపెట్టిన మందుని ఇతని మీద ప్రయోగించడం వలన 15 నిమిషాలకు ఒకసారి అంతా మర్చిపోయే జబ్బు వచ్చింది. మేనేజ్మెంట్ కి బంధువు అవడం వలన అందరూ ఇతను భరిస్తూ ఉన్నారు. ఈమె అకౌంటెంట్ పద్మ. భర్తకి ప్రెస్ లో నైట్ డ్యూటీ, ఈమెకి ఇక్కడ డే డ్యూటీ. ఇద్దరూ కలవడానికి ఏదో ఒక వంకతో ప్రతిరోజు 1 గంట పర్మిషన్ కొట్టిస్తూ ఉంటుంది. ఇతను ప్యూన్ సుందరం, ఈ ఆఫీస్ కి న్యూస్ ఛానల్ లాంటి వాడు. వచ్చి 10 minutes కూడా కాలేదు అప్పుడే టీలు. సార్ ఏంటి టీ?
అక్కడ పెట్టు. సార్ మా ఆవిడ నా జీతం పెంచమని మిమ్మల్ని అడగమంది సార్. నేను కూడా మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమైంది సార్? వేడి శాతం ఎక్కువైంది, వెన్న శాతం తక్కువైంది. ఆ? ఈ గేదె ఎండుగడ్డి ఎక్కువ తింటుంది. ఎలా కనిపెట్టారు సార్? నేను ఎవరిని సైంటిస్టు. మరి తెలిసేందుకు అడుగుతున్నావు? అడిగి తెలుసుకుందామని. ఆ? ఆ, ఎదవ తెలివితే. సార్ టీ. ఒరే పింజారి పిలిపిత్ర వెనవా, ఆ. వాడేసిన నా బ్లేడ్ కొట్టేసింది నువ్వేనా? నేనా? అయితే ఇంకోటి కూడా ఉన్నాడా? బాబోయ్. అంటే నీ బాబు నువ్వు కలిసి వాడుకున్నారా? నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ ఎక్కడుందో చెప్పు. లేడా? ఆ, ఇప్పుడే కదా కనిపెట్టేశాను కుప్పగంతులు వేసావు. నేను కనిపెట్టింది భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద నా బ్లేడ్ ఎక్కడుంది? నేను చెప్పదలుచుకున్నా చెప్పలేవు. అంటే ఈ మ్యాటర్ దాచేద్దాం అనుకున్నావా? పోనీ వదిలేయండి సార్. అంటే నిన్ను పట్టుకోమంటావా? వద్దులే బాబు. వద్దులే అంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం సార్ ఈయన ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఆయన ఎలా మాట్లాడటానికి కారణం ఈయనే కదా. నువ్వు నోర్మై. నార్మల్ అంటే ఊరుకోను. మీ అందరితోటి చెడుగుడు ఆడుకుంటాను. చెడుగుడు. ఎవడే వీడు? అవును, నేను ఎవరిని? పిచ్చి మహారాజు. ఎస్ ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? నేను ఈ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ అండి. నమస్కారం సార్. నమస్కారం. నేను ఈ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. ఆహా. మిమ్మల్ని చాలా ఘనంగా రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారో తెలియక మిస్ అయిపోయాం. అయ్యో అలాంటివేం అక్కర్లేదండి, నేను మీలాంటి ఎంప్లాయీనే. అందరం కలిసి సిన్సియర్ గా పనిచేద్దాం. ఓకే? రండి సార్, మీ క్యాబిన్ ఓకే, చూపిస్తాను. ప్లీజ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి, ఏం చేయాలి? సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? రెష్యూమ్స్ కోసం మీ దగ్గర మురళి అనే అతను వస్తుంటాడు కదా. సారీ, తెలీదండి. ఏ ఆటో బాబు, ఏ ఆటో. ఏ ఆటో ఆటో ఆపు. కృష్ణ, హాయ్. హాయ్ సింధు. హాయ్ కృష్ణ. నువ్వేంటి ఇక్కడ? నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికే కదా. ఓ, అంటే జీకేఎం ఫార్మాస్యూటికల్స్. ఆ, ఓకే. అందులోనే పనిచేస్తున్నా. ఓ, అవునా? సరే, నువ్వేంటి ఇక్కడ? అది జాబ్ కోసం ఈ ఊర్లో. అయ్యో, నీకు ఇంకా జాబ్ దొరకలేదా? ఆహా, అది కాదు సింధు, అది యాక్చువల్. ఇంకేం చెప్పుకో, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. నువ్వేం ఫీల్ అవునంటే మా ఆఫీస్లో ప్యాకింగ్ సెక్షన్ లో నీకు టెంపరీగా జాబ్ ఇప్పిస్తాను. చేస్తావా? అంత ఈజీగా వస్తుందంటావా? ఎందుకు రాదు? నేను లీవ్ లో ఉండగా ఎవడో కొత్త మేనేజర్ వచ్చాడట. వాడిని మెల్లిగా బుట్టలో పడేసి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఒకవేళ అతను బుట్టలో పడకపోతే? నిన్ను బుట్టలో పడేసి నీ జాబే కొట్టేసిన దాన్ని వాడిని పడేసి నీకు జాబ్ ఇప్పించలేనా? ఆఫ్ కోర్స్, నీ మీద నమ్మకం ఉంది. కదా, మర్రా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. పద. ఏం పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి, నాకు ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలుస్తుంది తెలుస్తుంది. సుందరం, చెప్పమ్మా. రోజు నా టేబుల్ క్లీన్ చేస్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా లేదా? చేస్తున్నానమ్మా. డస్ట్ కనపడిందో డిస్మిస్ అవుతావు, జాగ్రత్త. అలాగే. ఓకే, రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1st తారీఖు సండే వచ్చింది కదా, సాలరీస్ ఎప్పుడు ఇస్తున్నావు? మేనేజర్ గారిని అడిగి చెప్తాను. ఏంటి ఆయన అడిగేది? కొత్తగా వచ్చిన వాడికి కొమ్ములు మొలిపించకండి. నేను చెప్తున్నాను కదా, 31st కి ఇచ్చే. ఓకే? రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటే మర్యాద ఎక్కువైంది? కొత్త మేనేజర్ వచ్చాడా? ఏంటా వెర్రి చూపులు? తోకాడిస్తున్నాడా? కంగారు పడుకు, నేను కత్తిరిస్తాగా. ఇతను నా ఫ్రెండ్ కృష్ణ. మన కంపెనీలో నమస్కారం. ఒక జాబ్ ఇప్పించాలి. జాబు? ఇప్పించాలి. ఆహా. ఇది పద్మ, నా ఫ్రెండ్. హలో అండి. ఒకసారి కొత్త మేనేజర్ కలిసి వస్తాను. సరే. దా. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మతిమరుపు మాలకం. ఈయన నా ఫ్రెండ్ కృష్ణ. హలో అండి. నువ్వు మామూలుగానే ఉన్నావా? నేను మామూలుగా ఉన్నానని గుర్తించడం మీ మంచితనం సార్. మీరు ఉత్తముల్లో ఉత్తములు, పురుషోత్తములు సార్. ఇవాళ ఎందుకో బాగానే ఉన్నాడు. నా మొలతాడు తెంపుకెళ్ళింది నువ్వేనా? దాంతో ఊరేసుకుంటావా నువ్వు? పళ్ళు రాలుతాయి. నీ పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేస్తావా? అనికత్తులు నువ్వే